హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ విశాలి. ఈరోజైతే ముందుగా వీడియోలో నేను నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడాను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. నన్ను సపోర్ట్ చేసి నా వీడియోస్ బాగున్నాయని లైక్ చేసిన ప్రతి సబ్స్క్రైబర్కి కూడాను చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వీడియో వచ్చేసరికి పుదీనా రైస్ అండి. ఈజీగా పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా బిర్యానీ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని 4-5 పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నెయ్యి నూనె వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పు కొన్ని ఆనియన్స్ వేసి కూడాను అవి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఒక గ్లాస్ బియ్యానికి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అనమాట. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర పౌడరు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని కూడాను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందు ఎసరు వేసుకోకూడదు. బియ్యాన్ని వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఆ ఆయిల్లో ఫ్రై అవనిచ్చిన తర్వాత ఎసరు వేసుకోవాలి. ఎసరు వేసుకునేటప్పుడు గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. అది మనం తీసుకునే రైస్ని బట్టి ఉంటుందండి. కొంచెం పాతవి అనుకోండి గ్లాసున్నర కంటే కూడా ఎక్కువ పడుతుంది. కొంచెం కొత్త బియ్యం అయితే మాత్రం కూడాను గ్లాసున్నర కూడా ఎక్కువ అవుతుంది. మనం తీసుకునే రైస్ని బట్టి ఎసరు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అది అందుకని ఒకసారి చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మధ్యలో కొంచెం తిప్పుతూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. మనం ఇలాంటి అట్లకాడ లాంటిది పట్టుకొని తిప్పుతుంటే మనకి బియ్యం కూడా ముక్కలు అవ్వకుండా మంచిగా ఉంటుంది. సో ఇది ఫస్ట్లో కొంచెం మనకి తడిగా అలా అనిపిస్తుంది కానీ తర్వాత బాగానే ఉంటుంది. సో అంతా అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని టిఫిన్ బాక్స్లోకి ఈజీగా మనం మధ్యాహ్నం లంచ్లోకి కూడా తీసుకోవచ్చు. ఈ బిర్యానీతో పాటు రైతా కానీ లేకపోతే ఆలు కుర్మా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా